అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్ నాయక్. నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఈ రోజు నిరుద్యోగుల యొక్క మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి స్టూడెంట్స్ కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ రోజు మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల్లో ఒక నిరుద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా తెలంగాణ రాష్ట్రంలోని 30 సంవత్సరాలపై చిలుకుపడిన నిరుద్యోగుల యొక్క బాధలు చూస్తా ఉంటే వాళ్ళ ఏజ్ బార్ దాటిపోవడం, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం, 5 రూపాయల భోజనం తిని ఈ రోజు హాస్టళ్లకు ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, స్టడీ హాల్ ఫీజులు కట్టుకోలేక, నోటిఫికేషన్ లేవని ఊరు బాట పడితే ఈ రోజు ఒక్క నోటిఫికేషన్లు లేవు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మా చదువులేమో మేము చదువుకుంటామనే స్థితికి దిగి చారిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతా ఉన్నారు నిరుద్యోగులంతా. కాబట్టి వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి టీజీపీఎస్సీ యూపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం ఉన్న ఖాళీలను గుర్తించి ఈ రోజు నోటిఫికేషన్లు విడుదల చేస్తే స్టూడెంట్స్ లో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఈ రోజు ముందుకు వస్తా ఉంటది. ఈ రోజు మంచిగా చదవాలనే కోరిక వాళ్ళకు పుడతా ఉంది. నిజం చెప్తా ఉన్నా బ్రదరు, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ వాటినే ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడం జరిగింది. కానీ అక్కడ కూడా గ్రూప్ 1 ఇప్పటిదాకా సెలక్షన్ ప్రాసెస్ జరగలేదు. అది కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? మా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు 30 సంవత్సరాలు దాటినా గానీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారని అంటే గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద కొలువులు, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అండ్ ఆర్డిఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ లాంటి పెద్ద పెద్ద సర్వీసులు చేస్తే ఈ రోజు మాకు మంచి పేరు వస్తుంది, మేము ఒక రోల్ మోడల్ లో ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు చదువుతా ఉన్నారు. 30 సంవత్సరాలు దాటినా గానీ ప్రైవేట్ రంగం చేయాలంటే మాకు స్కిల్స్ లేవా? మాకేం టాలెంట్ లేదా? 100% చేస్తాం. నెలకు లక్ష రూపాయలు సంపాదించే సత్తా మాకుంది. కానీ డిప్యూటీ కలెక్టర్ లాంటి, డిఎస్పీ లాంటి పెద్ద పెద్ద కొలువులు చేస్తే ఈ రోజు మేము ఒక ప్రభుత్వానికి మంచి సర్వీస్ చేసే ఆవశ్యకత మాకుంటుందని ఈ రోజు చేయడం జరుగుతుంది. అంతేగాని వీఆర్ నాట్ యాంటీ గవర్నమెంట్ బాడీ. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వీఆర్ స్టూడెంట్స్, మేము విద్యార్థులం. వీఆర్ మేకింగ్ పీస్ ప్రొటెస్ట్. మేము శాంతియుత ధర్నా చేస్తా ఉన్నాం. వీఆర్ ఆస్కింగ్ రైట్ టు ఎంప్లాయ్మెంట్. మేము మా ఉద్యోగ హక్కును అడుగుతా ఉన్నాము. సో మై హంబల్ రిక్వెస్ట్ టు ద సీఎం రేవంత్ రెడ్డి అండ్ అవర్ స్టేట్ గవర్నమెంట్, ప్లీజ్ టేక్ దిస్ ఇష్యూ టు యువర్ నోటీస్ అండ్ సాల్వ్ ఇట్ ఇమీడియట్లీ. ఎందుకనంటే ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంది అని అంటే ప్రజాపాలన ఉందని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మీరు ఒకసారి దీన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మీకు తెలిసే ఉంటది, మీరు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చారు. నిరుద్యోగులు కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. 30 సంవత్సరాలు దాటింది, పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వెంటాడుతా ఉన్నది. ఒకసారి మీరు కూడా వాళ్ళ స్థాయిలో కూర్చుంటే ఏసీ కార్లలో కాకుండా 5 రూపాయల భోజనం మీరు కూడా వాళ్ళ లెక్క తింటే మీకు ఆ బాధ ఏదో తెలుస్తుంది. ఇంట్లో ఎట్లుందనంటే, ఇంట్లో పెళ్లిళ్ళుంటే పెళ్లికి పోని పరిస్థితి, పండుగలుంటే పండుగకు వెళ్ళలేని పరిస్థితి ఈ రోజు. ఎందుకనంటే 30 సంవత్సరాలు దాటినా గానీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్న మురుకుడు అని కూడా ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతా ఉన్నది. సోషల్ అబ్యూస్ ఈ రోజు. కాబట్టి ఈ పరిస్థితులు అన్ని దాటుకుంటూ వెళ్ళాలి అనంటే చదువుకుంటూనే ఉండాలి అని లేదు. నోటిఫికేషన్ ఒకసారి రిలీజ్ చేసి ఒకసారి ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పలేదు. 1 ఇయర్ దాటింది, లాస్ట్ కి 2.5 ఇయర్ వచ్చింది. ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అంటే అది అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పొలిటికల్ లీడర్లు ముందుగా వచ్చి మమ్మల్ని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మంచి గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని రోడ్డు స్థాయిన పడేసిన పరిస్థితికి రోజు కనిపిస్తా ఉన్నది మన తెలంగాణలో. మన తెలంగాణ వచ్చిందే ఈ 3 రోల్ మోడల్ మీద. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు వచ్చినాయి, నిధులు మనకు తెలియదు ఎట్లుందో ఏముందో. వాళ్ళే రైట్ టు ఇన్ఫర్మేషన్ లో కూడా చూస్తే గోల్మాల్ జరుగుతా ఉన్నది. కానీ ఒక్కటే మాకు కావాల్సింది నియామకాలు. తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ మేమేమంటున్నాం అంటే, తెలంగాణలో చదువుతున్న ప్రతి ఒక్క 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగట్లేదు. అట్లీస్ట్ ఉన్న ఖాళీలనన్నా భర్తీ చేయండి. 1,00,000 ఉద్యోగాలు ఇవ్వండి. 2 లక్షలు అన్నారు, 1,00,000 ఇవ్వండి. 2 సంవత్సరాలు గడిచినా గానీ 4 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉంది. లాస్ట్ కి 1 లక్ష